9 నెలలు గడిచింది. ఎప్పటిలోగాను ఒప్పుకున్న ప్రకారంగా పెన్షన్ పెంచి ఇస్తాము. ఎప్పటిలోగా కొత్త వాళ్లకు సర్టిఫికేట్ ఇస్తాము. ఎప్పటిలోపు కొత్త వాళ్ళ దరఖాస్తులు పరిశీలిస్తాము. ఎప్పటిలోపు అర్హులైన వాళ్ళకు పెన్షన్ ఇస్తామని చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అట్లనే కళ్యాణ లక్ష్మి కూడా 1,00,000 రూపాయలు గతంలో ఉంటే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు ఏ ఒక్క ఆడపిల్లకు కూడా తులం బంగారం రాలేదు. ఎప్పటిలోపు ఇస్తామో చెప్పమని చెప్పుకుంటున్నాం. ఆనాడు మేము చెప్పినాం, ఇవాళ ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్పలాగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారంటే ఆ రోజు నమ్మలేదు. ఎన్నడూ ఒక ఎమ్మెల్యే చక్కగా చేయలే ఆయన. ఎన్నడూ ఒక ఎంపీ పదవిని కూడా ప్రజలలో ఉండి చక్కగా చేయలేదు. ఎన్నడూ ఒకనాడు మంత్రి పదవి చేయలేదు. మాటల మీద చక్కన వచ్చి ముఖ్యమంత్రి అయిండు. ఇవాళ మళ్ళీ గదే డ్రామా, గదే కథలు తప్ప ఆయన స్వయంగా చెప్పిన మాట, అమెరికాలో అబద్ధాలాడే వాళ్ళనే ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటారు, ప్రభుత్వం వస్తుంది, నిజం చెప్పిన వాళ్ళు ఎవరు ఎన్నుకోరని చెప్పిండు. ఇవాళ అదే అక్షరాల సత్యమవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డి హామీల మీద ఒకసారి అవలోకనం చేసుకొని, ఎవరెవరికి ఏమేమి హామీలు ఇచ్చిందో అవలోకనం చేసుకొని దాని మీద నిలదీసేటువంటి సందర్భం ఆసన్నమైందని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఒకటి. రెండవది, భారతీయ జనతా పార్టీ 6 సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ చేస్తాం. 6 సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ ఇస్తాం. ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి పార్టీగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే రికార్డుకి ఎక్కింది. గతంలో తెలంగాణలో 11,75,000 సభ్యత్వంతో ఇవాళ ఆనాడు భారతీయ జనతా పార్టీ ముందున్నది. ఇవాళ 78 లక్షల ఓట్లు సాధించి కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి కేవలం 4-5% ఓట్ల తేడానే ఉన్నటువంటి ఈ సందర్భంలో దానికి రెట్టింపు మెంబర్షిప్ చేయాలని చెప్పి ఇవాళ పార్టీ నిర్ణయించుకొని 1వ తారీఖు నుంచి, సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి దాదాపు 2 నెలల వరకు 40 రోజుల పాటు సాధారణ సభ్యత్వం కావచ్చు, 15 రోజుల పాటు క్రియాశీల సభ్యత్వం కావచ్చు, 2 నెలల పాటు సభ్యత్వం కొనసాగుతుంది. కాబట్టి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు చిన్న పెద్ద తేడా లేకుండా, హోదాలతో సంబంధం లేకుండా ఇంటింటికి వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే జిల్లా కమిటీలు మీటింగ్లు అయినాయి. మండలాల వారీగా కమిటీ మీటింగ్లు రేపు జరగబోతూ ఉన్నాయి. ఇవాళ పట్టణాలు అయితే డివిజన్ల వారీగా మీటింగ్ జరగబోతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ బూతుల వారీగా కార్యకర్తల నాయకులు బూతుకు యావరేజ్ 200-250 చొప్పున ఇవాళ సభ్యత్వం చేసి ఒక అజేయమైనటువంటి భారతీయ జనతా పార్టీని అజేయమైన ప్రజాశక్తి కలిగిన పార్టీగా రూపాంతరం చేయడంలో, తీర్చిదిద్దడంలో మీరంతా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో 2021 నాడు దళిత బంధు తీసుకున్న వాళ్ళకి వచ్చినాయి. కానీ షాపులు పెట్టుకున్న వాళ్ళు కానీ చిన్న వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళకు 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు వచ్చినాయి. మిగతా డబ్బంతా కూడా ఆపిండ్రు. ఆనాడే హైదరాబాద్లో ఒక భూమి అమ్మి 2,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కలెక్టర్లు జమ చేసిండ్రు. ఆనాడు కేసీఆర్ తన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అబద్ధమాడి రెండో విడత మీకు దళిత బంధు రావాలంటే కారు గుర్తుకే ఓటేయాలని చెప్పి నీచమైన ప్రచారం చేసి అబద్ధాలాడి దళితులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి దళిత బస్తీలలో మేము చూసినాం. మొన్నటిసారి ఎన్నికలలో ఇలా ఓట్లేసి, మరి ఓట్లేసి గెలిపిస్తే మోసం చేస్తున్నారు. ఇవాళ దళిత జాతిని మోసం చేసిన పార్టీగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మిగిలింది. మీరు తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సింది. ఇదే జమ్మికుంట దుబ్బల మీద 2 లక్షల కోట్ల రూపాయల పెద్ద బిషాద రాజధాల్చుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పి ప్రగల్భాలు పలికిన కేసీఆర్ చివరికి హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా మొత్తం దళిత కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు చొప్పున దళిత బంధు ఇవ్వకుండా దళిత జాతికి ద్రోహం చేసి, దళిత జాతిని మోసం చేసి ఇవాళ మొత్తం తెలంగాణ దళిత జాతి ఇలా కన్నడి చేసి తీసుకొచ్చింది. కాబట్టి ఇవాళ ఇప్పటికైనా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఏ స్కీములు అయితే అమలు చేస్తుందో, పెన్షన్ ఎట్లయితే ఇస్తున్నారో ఇక్కడ కూడా ఇస్తున్నాం, బియ్యం ఎట్లయితే ఇస్తున్నామో ఇప్పుడు కూడా ఇస్తున్నాం. అట్లనే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కాబట్టి, ఆన్గోయింగ్ స్కీమ్ కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం హుజురాబాద్ నియోజకవర్గంలో ఎవరెవరికైతే ఇంకా సెకండ్ విడత దళిత బంధు మిగిలిందో వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.